హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు పుట్నాల పప్పుతో స్వీట్ని అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి స్వీటు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత బాగుంటుందండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటదండి. ముసలి వాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో అయితే పుట్నాల పప్పునైతే తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో ఈ పుట్నాల పప్పునైతే వేసేసుకున్నానండి. ఒక కప్పు పుట్నాల పప్పు, అలాగే 2 యాలకులను కూడా అందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టించేసుకుందామండి. మెత్తని పొడిలాగా అయితే మిక్సీ పట్టించేసుకుందాం. చూసారు కదండీ! ఇలా పుట్నాల పప్పునైతే ఇలా మెత్తగా పిండిలాగా అయితే పట్టించేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే పట్టించేసుకోవాలి. ఇలా పట్టించుకున్న దాన్నైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకుని ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకుని ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. మనకి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోద్దండి. ఎలా అయితే మొత్తం అంతా బెల్లాన్ని అయితే కరిగించేసుకుందామండి. అలా మొత్తం బెల్లం కరిగించేసుకుని మొత్తం అంతా బెల్లం కరిగితే సరిపోద్ది కదండి. మొత్తం అయితే బెల్లాన్ని అయితే ఈ విధంగా కరిగించేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక ముప్పావు కప్పునైతే నెయ్యిని వేసుకుందామండి. ఇలా నెయ్యిని వేసుకుని నెయ్యి వేడెక్కాక మనం ఆడపెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి, దాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. బాగా వేయించేసుకుందామండి. మంచి స్మెల్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. మనకి ఇంకా నెయ్యి ఇంకా సరిపోలేదండి. ఇంకా లిక్విడ్ లాగా అయితే రావాలి. అందుకని ఇంకొంచెం నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యిని వేసుకుంటూ ఇలా 2 స్పూన్లు 3 స్పూన్లు అలా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లిక్విడ్ లాగా అయ్యేదాకా. చూసారు కదండి, ఈ విధంగా లిక్విడ్ కింద అయితే ఫామ్ అవ్వాలండి. ఈ విధంగా అయిన తర్వాత ఉండలు ఏమీ లేకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఇది బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచి సువాసన వస్తుందండి. ఇలా ఇలా వేగాలండి. చూసారు కదండి, కొద్దిగా కలర్ కూడా మారింది కదండి. ఇప్పుడైతే ఒక చిక్కను తీసుకొని ఈ బెల్లం వాటర్ని అయితే ఇందులోకైతే వడకట్టేసుకుందామండి. ఇలా అయితే మొత్తం అంత వాటర్ కూడా వేసేసుకుని వడకట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ చిక్కంలోకి అయితే చెత్త చెదారం ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి. ఇలా చిక్కం పెట్టి వడకట్టుకోవడం వల్ల దీన్నైతే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఉండలు ఏమీ కట్టకుండా దగ్గర పడేదాకా కలుపుకుంటానే ఉండాలండి. మనకి అలా కలిపే కొలది దగ్గర పడతా ఉంటుందండి. చిక్కబడద్దండి ఈ మిశ్రమం. చూసారు కదా, ఈ మిశ్రమం అయితే ఇలా చిక్కబడద్దండి. ఇందులో అయితే ఎటువంటి కలర్ ఏమీ వేయక్కర్లేదండి. ఆల్రెడీ మనం బెల్లం వేసే వల్లనే బెల్లం కలర్ అయితే వస్తుందండి స్వీట్ అయితేని. ఈ విధంగా బాండీ నుంచి సపరేట్ అయ్యేదాకా నెయ్యి కొద్ది కొద్దిగా వదులుతూ ఉంటుందండి. బాండీ నుంచి సపరేట్ అయ్యి ఆ స్టేజ్లో అయితే మనం స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఒక గుంట గరిటె తీసుకుని దానికైతే కొద్దిగా గుంట గరిటె లోపల కొద్దిగా నెయ్యిని అయితే రాసుకోవాలండి. రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అయితే ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్ అయితేని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఒక కప్పు పుట్నాల పప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.